సాయి. ఒకరోజు బాబా కూర్చొని ఉన్నాడట. ఒక భక్తుడు వచ్చి హిందుస్థానీ ఓ ఓ అంటున్నట్ట. పెద్ద సంగీత విద్వాంసుడు. ఈయన పట్టించుకోలే, ఇట్లా చూస్తున్నాడు. ఓ క్యాయరే ఏ క్యాయరే అంటున్నాడు. వాడేమో ఓ చించుకుంటున్నాడు, బాబా ఎక్కడ చప్పట్లు కొడతాడు అని. బాబా వాడిని పట్టించుకోవట్లే. వాడు వెళ్ళిపోయాడు. శ్యామ పక్కనే ఉన్నాడు. శ్యామ ఆశ్చర్యపోతున్నాడు. ఎంత చక్కగా పాడాడు, ఎంత చక్కగా పాడాడు. బాంబే ముంబై నుంచి వచ్చి పాడితే పట్టించుకోడు అయినా. ఏమిటో ఈ పిచ్చోడు. శ్యామ చాలా కాలం నమ్మకం కుదరలే బాబా మీద. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. రామ 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 సీత. విచిత్రమైన అనుభవం. వెంటనే బాబా వెళ్ళి ఆ పాడేవాడు ముందు కూర్చొని చప్పట్లు కూడా ఆహా ఓ ఓ బాబా 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 బాబా. వాడు అయిపోగానే షాలు కప్పి దక్షిణ ఇచ్చి పంపించాడు కావలించుకొని బాబా. శ్యామకు పిచ్చెక్కిపోయింది. ఏం కిలాడివాను. వాడు బ్రహ్మాండంగా పాడితే వాడు ముఖం చూడలా. వీడు పాట వింటుంటే కర్ణ కఠోరంగా ఉంది. వీడిని కావలించుకొని షాళ్ళు ఇచ్చి కొబ్బరికాయలు ఇచ్చిపోతావా, ఏం మనిషివయా అన్నాడు. ఇద్దరికి చనువు. అప్పుడు బాబా అన్నమాట చూడండి. ఒరేయ్ రేయ్, మొదటివాడు జనుల కోసం పాడాడు, రెండవ వాడు జనార్దనుడి కోసం పాడాడు రా, వాడు గొప్పవాడు రా, వాడు గొప్పవాడు రా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. చూడండి, భగవంతుడు చూసేది ఆర్తి. ఆర్తితో మనం పాడుతున్నామా లేదా? ఆర్తే ఆయన్ని లాక్కొస్తుందండి. అంతే తప్పితే ఎంత సుందరంగా పాడుతున్నామనేది సెకండరీ. అది సెకండరీ, అది కాదు. చదువుకున్న విద్య, నేర్చుకున్న సంగీతం, సంపాదించిన ధనము, సంస్కారాన్ని పెంచాలి తప్పితే అహంకారాన్ని పెంచకూడదు ఎటువంటి పరిస్థితులు. ఎప్పుడైతే సంస్కారము పెరుగుతుందో మన గురువు, మన తండ్రి, ఆయన పరమానంద భరితుడైపోతాడు. ఒక్కటే ఆయన చెప్పాడు చూడండి, నాకు మణులు వద్దు, మాన్యాలు వద్దు, కిరీటాలు అసలే వద్దు, నాకు కేవలము మీ నిండైన ప్రేమ ఉంటే చాలురా అన్నాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి సాయిని సాయిగా ప్రేమిద్దాం, సాయిని హాయిగా ప్రేమిద్దాం, బ్రతుకు భారాన్ని ఆయనపై వదులుదాం, సమస్యలను ఆయనకి అర్పిద్దాం, ఆనందమయమైన జీవితాన్ని గడిపే ప్రయత్నము చేద్దాం. కక్షలు, కార్పణ్యాలు, వాడి మీద వీడికి కోపం, వీడి మీద వాడికి కోపం అవసరమా? ఎవడు ఎంతకాలం ఉంటాడో ఎవడికి తెలియదు. ఒక వ్యక్తి చనిపోతే 100 మంది వ్యక్తులు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఒకడు పక్కపక్క నవ్వుతున్నట్ట. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కన ఆయనకు కోపం వచ్చిందట. నీ దొంపదగా వాళ్ళందరూ ఎడితే నూనె అవుతావేంట్రా అని. వీడేమన్నాడు తెలుసా? నవ్వక చస్తామా, వీళ్ళందరూ ఏదో పర్మనెంట్గా ఉండేటట్టు వీళ్ళు ఏడుస్తున్నారు అన్నాడు. వీళ్ళు పోయేవాళ్లే, మర్చిపోతున్నారు వీళ్ళు. చూడండి, ప్రపంచం ఎవరిని విడిచిపెట్టదు. రాముణ్ణి వదల్లా,
కృష్ణుణ్ణి వదల్లా, బాబాని వదల్లా, ఆది శంకరాచార్యుని వదల్లా. అంటే ఈ ప్రపంచం, ఈ భూమి పాంచ భూత సమన్వితమైన ఈ దేహాన్ని తనలో తన గర్భంలోకి మరలా కలిపేసుకుంటుంది. సో భౌతిక లౌకిక దేహం అన్నది నశ్వరం. అట్లాని పిచ్చి పిచ్చిగా తిరగమని చెప్పట్లా. చూడండి, దేహానికి తగిన పోషణ చాలు, తినాలి, నిలబెట్టుకోవాలి. సమాజంలో ఉన్నాం కాబట్టి బట్ట కట్టుకోవాలి. సమాజంలో వ్యక్తులతో ఉన్నాం కాబట్టి మనము కలయికలు జరుగుతూ ఉండాలి. కానీ ఎంత కలిసినా, ఎంత కట్టినా, ఎంత తిరిగినా ఒకరోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతామన్న ఇరుకతో ఉంటే తామరాకు మీద నీటి బిందువులాగా ఉండగలుగుతావు.